Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EMR trigonometric ratios up to transformations. Exercise 6th D. So third problem lo fourth lo second problem. So last problem amma ee exercise kochi. So exercise 6th D complete అయిపోతుంది problem తోటి. Okay. So చూడండి, if a is not an integral multiple of pi, so prove that cos a into cos 2a into cos 4a into cos 8a is equal to sin 16 by 16 sin a. And hence deduce that cos 2 pi by 15 into cos 4 pi by 15 into cos 8 pi by 15 into cos 16 pi by 15 is equal to 1 by 16 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఐఎంపీ అమ్మ, ఈ మెథడ్ ఐఎంపీ చాలాను. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్కి వచ్చి ఇది లాస్ట్ ప్రాబ్లం అమ్మా. ఓకే, చూడండి సొల్యూషన్. చూడండి, ఫస్ట్ ఏం ప్రూవ్ చేయమన్నారు? కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a ఈజ్ ఈక్వల్ టు సైన్ 16a బై 16 సైన్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి, సో ఇది ప్రూవ్ చేసి దీని నుంచి ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి, 1/2 sin a చే మల్టిప్లేస్ డివైడ్ చేస్తున్నాను. చూడండి, 1/2 sin a డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? 2 sin a ఇంటూ కాస్ ఏ, కాస్ 2a మిగతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a. ఓకేనా? 2 sin a కాస్ ఏ ఇంటూ కాస్ 2a కాస్ 4a కాస్ 8a సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, 2 sin a కాస్ ఏ అంటే ఫార్ములా ఉంది. సో ఫార్ములా ఏంటమ్మా? sin 2a కదా. సో sin 2a ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ 2తో మల్టిప్లేస్ డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంటే ఏమవుతుంది? 2 sin 2a ఇంటూ కాస్ 2a. సో 1/2 sin a ఆల్రెడీ ఉంది, ఇక్కడ మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2 sin 2a అర్థమవుతుందమ్మా? 2 sin 2a ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు ఇలా మల్టిప్లై చేసాం? 2తో మల్టిప్లై ఎందుకు డివైడ్ చేసాం? సో 2 sin a కాస్ ఏ అంటే ఇదంతా ఏ అనుకుంటే 2 sin a కాస్ ఏ అంటే మళ్ళీ sin 2a ఫార్ములాలో ఉంది. సో sin 2 ఇంటూ 2a. ఓకేనా? సో sin 2 ఇంటూ 2a అంటే sin 4a. ఓకే, ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. సో 1/2 ఇంటూ 2 ఏమవుతుంది? 4. సో 4 sin a. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 2తో మల్టిప్లేస్ డివైడ్ చేస్తున్నాం. చూడండి జాగ్రత్తగా, 4 sin a ఇంటూ 2 ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2 sin 4a ఇంటూ కాస్ 4a. ఓకేనా? ఇంటూ కాస్ 8a సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ 4 ఏమవుతుంది? మళ్ళీ 8. 2 4s are 8 కదా. 8 sin a ఇంటూ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2 sin a కాస్ ఏ మళ్ళీ ఎలా ఉంది? sin 2a ఫార్ములాలో ఉంది. sin 2 ఇంటూ a అంటే 4a. సో sin 2 ఇంటూ 4a అంటే ఏమవుతుంది? sin 8a ఇంటూ కాస్ 8a. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? 2తో మల్టిప్లేస్ డివైడ్ చేయాలి. చూడండి, సో 1/8 sin a ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2 sin 8a ఇంటూ కాస్ 8a. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎలా ఉంది? 2 sin a కాస్ ఏ ఫార్ములాలో ఉంది అంటే sin 2a. సో ఇక్కడ 8 ఇంటూ 2 అంటే 16. సో 16 sin a ఇంటూ 2 sin a కాస్ ఏ అంటే sin 2a. sin 2 ఇంటూ 8a అంటే 16a. ఓకేనా? సో sin 16a బై 16 sin a ఈజ్ ఈక్వల్ టు RHS. చూడండి, ఇంతేనా? అర్థమైందమ్మా? ఓకేనా? సో ఇది అర్థమైంది కదా మీకు?
ఏం లేదు, ఇక్కడ కాస్ ఏ 1/sin 2 sin ఏతో మల్టీప్లేస్ డివైడ్ చేసాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఇక్కడ ఎల్హెచ్ని 2 sin ఏ మల్టీప్లేస్ డివైడ్ చేసాం. సో 2 sin ఏ కాస్ ఏ అంటే sin 2a. సో మళ్ళీ ఇక్కడ 2తో మల్టీప్లేస్ డివైడ్ చేసాం. 2 × 2 4 sin a. సో 2 sin 2a cos 2a అంటే మళ్ళీ sin 4a. sin 2 × 2a, సో 4a. ఓకేనా, అర్థమవుతుందా? ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a, సేమ్ యాజ్ ఈజ్గా వేస్తాం. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేసాం, నెక్స్ట్ స్టెప్లోనూ 2తో మల్టీప్లేస్ డివైడ్ చేసాం. సో 2 × 4 అంటే 8 sin a. 2 sin 4a ఇంటూ కాస్ 4a అంటే sin 2 × 4a, సో sin 8a ఇంటూ కాస్ 8a. సో మళ్ళీ ఇక్కడ 2తో మల్టీప్లేస్ డివైడ్ చేసాం. సో 2 × 8 sin a, 2 sin 8a ఇంటూ కాస్ 8a. సో sin 2a మళ్ళీ ఫార్ములా ఏ. sin 2 × 8a అంటే sin 16a/16 sin a. 2 × 8 అంటే 16 కదా. సో sin 16a/16 sin a. సో ఆర్హెచ్ అదే కదమ్మా. ఓకేనా, ఫస్ట్ ప్రూవ్ చేసాం. సో దీని నుంచి ఏంటి, దీన్ని ప్రూవ్ చేయాలి. దీన్ని యూస్ చేసుకుని ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, చూడండి. సో ఒకసారి వేయండి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్. కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a ఇంటూ కాస్ 8a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, sin 16a/16 sin a. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు 2π/15. పుట్ a ఈజ్ ఈక్వల్ టు 2π/15. చూడండి, ఏ ప్లేస్లో 2π/15 పెట్టండి. అంటే ఏంటి, కాస్ 2π/15. సో 2 × a అంటే 2 × 2 అంటే 4. సో కాస్ 4π/15 అర్థమవుతుందమ్మా. ఇంటూ సో 4 ఇంటూ మళ్ళీ ఏ అంటే 2π/15. 4 × 2 అంటే 8. సో 8π/15. ఓకేనా. ఇంటూ సో మళ్ళీ 8 × 2 అంటే 16. 16π/15. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆర్హెచ్ ఏంటి, sin 16. ఏ అంటే ఎంతమ్మా, ఏ అంటే ఎంత, 2π/15. సో 2π/15/16 sin ఏ అంటే ఎంత, 2π/15. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. చూడండి, సో ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో చూడండి, సైన్ ఆఫ్ ఏమొచ్చింది ఇక్కడ, 16 × 2π/15 కదా. అంటే ఏంటి, 32π/15 ఓకేనా 16 sin 2π/15. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ 32π/15 ఏమైనా రాయొచ్చా చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ ఎట్లా రాయొచ్చు, 2π + 2π/15 అని రాయొచ్చా చూడండి ఒకసారి. 15 2s are 30. 30 + 2 32 సరిపోయిందా, 32π/15 సరిపోయింది కదా. బై 16 sin 2π/15. ఓకేనా. సో సైన్ ఆఫ్ 2 × 180. సో 2 × 180 అంటే 360. sin 360 + θ. సో 360 + θ అని ఎన్నో క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్. సో 360 ఉంది కాబట్టి సైన్ మారదు, సైన్ కిందే ఉంటుంది. అంటే ఏంటి, sin θ. సో sin 2π/15 16 × sin 2π/15. చూడండి, న్యూమినేటర్ డినామినేటర్లు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, sin 2π/15 sin 2π/15 క్యాన్సిల్ అయింది కదా. సో ఏమొచ్చింది ఆన్సర్, 1/16. సో ఇదే కదమ్మా ఆన్సరు, 1/16 కదా. సరిపోయిందా. సో కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 2π/15. ఏ అంటే 2π/15 కదా, ఇంటూ కాస్ 4π/15 ఇంటూ కాస్ 8π/15 ఇంటూ కాస్ 16π/15 ఈజ్ ఈక్వల్ టు 1/16. సో అంతే కదమ్మా ఆన్సర్. అర్థమైందా. సో చాలా ఎంపీఎంఐ మెథడు. ఓకే, 2π ఇది 4π. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎంపీ మెథడు. ఓకే,
ఫస్ట్ ఏం లేదమ్మా, ఇక్కడ మనం ఇది LHS తీసుకుని 1/2 sin a మల్టిప్లైస్ డివైడ్ చేసాం. ఓకేనా? సో 2 sin a cos a ఫార్ములాలో వచ్చింది, అంటే sin 2a ఫార్ములా. 2 sin a cos a అంటే sin 2a ఫార్ములా అది. సో మళ్ళీ నెక్స్ట్ నుంచి 2తో మల్టిప్లైస్ డివైడ్ చేసాం. సో మళ్ళీ sin 2a ఫార్ములా అప్లై చేసాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ దీని నుంచి ఇది ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో ఏ అంటే ఏంటి 2π/15. ఓకేనా? ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2π/15. 2π/15 అప్లై చేసాం. సో sin 16 × 2π/15 అంటే 32π/15. 16 × sin 2π/15. ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. sin 32/15 దీన్ని ఇట్లా రాసాం, 2π + 2π/15. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. 360 కాబట్టి సైన్ మారదు, సైన్ కిందే ఉంటుంది. సో sin 2π/15. 2π/15 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/16. సో IMP ప్రాబ్లం. సో ఇక్కడితో ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయిందమ్మా. ఎక్సైజ్ 6th కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఎక్సైజ్ 6th చూద్దాము. ఓకే, సో IMP ప్రాబ్లం అమ్మ, జాగ్రత్తగా చేయండి ప్రాబ్లం. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.